చంద్రబాబు మొత్తం 55,000 ఎకరాలు సేకరించాం, మిగులు భూములు మీ రాజధాని కట్టుకోవచ్చు, రాజధాని సంపత్తోనే సంక్షేమ పథకాల అమలు, రాజధాని పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం, భవిష్యత్ కార్యాచరణపై అధ్యయనం చేయాల్సి ఉంది, నదుల అనుసంధానం ద్వారా రాయలసీమ రతనాలసీమ అవుతుంది, అమరావతి పోలవరాన్ని సంపద సృష్టి కేంద్రాలకు తీర్చిదిద్దాం, ఆ రెండింటికి ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం గతంలోనే చెప్పింది అంటూ అమరావతి ప్రాంతంలో నీటిలో నిర్మాణాలు పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు అంటూ దీంట్లో నెగిటివ్ ఆస్పెక్ట్ని ప్రొజెక్ట్ చేసింది ఏంటంటే అప్పట్లో బాబు గారు పర్మనెంట్ బిల్డింగ్స్ కోసం కట్టించిందంతా నీళ్లే ఉన్నాయి అన్నటువంటి దాన్ని చూపెట్టుకొచ్చే ప్రయత్నం చేసుకొచ్చారు. అట్లాగే ఏదైతే అమరావతి పోలవరాన్ని సంపద సృష్టి కేంద్రాలకు తీర్చిదిద్దుతాం ఇవన్నిటి కూడా హైలైట్ చేసుకొచ్చారు. ఇప్పుడు దాడులు కాదు సూపర్ 6 అమలు ఎప్పుడు, ఇంకా ఎన్ని విధ్వంసాలు ఎంతమందిని చంపుతారు, ఊరూరా తిరుగుతాం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటాం, హామీలు అమలు చేయలేక రుషికొండపై చంద్రబాబు ఎల్లో మీడియా దుష్ప్రచారం, ప్రభుత్వ పర్యాటకుల అవసరాల కోసం 7 భవంతుల నిర్మాణం, ఆ భవనాలన్నీ ప్రభుత్వాన్ని వైఎస్ జగన్వి కాదని తెలుసుకోవాలి, 100 కోట్ల కార్యక్రమంలో 100 కోట్ల స్కామ, నిరుద్యోగ వృత్తి ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి, మేము ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసమే పోరాడతాం, మాజీ మంత్రి కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, సిదిరెప్పలరాజు, మాజీ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే సుధా ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే